ఇక ప్రజలారా, ఇక్కడ మల్లిగాడు పనిచేసే బ్రోకర్ ఛానల్ వ్యూస్ పడిపోయింది మిత్రులారా. అది ప్రవీణ్ అన్న క్రెడిట్. అబ్బా నీకు దండం పెడతానే, గుర్తించినందుకు మీకు దండం పెడుతున్నా. నేను ఒక 4 సంవత్సరాలుగా మల్లిగాని మీద అలుపెరుగని పోరాటం చేసిన. ఆ అలుపెరుగని పోరాట ఫలితమే ఈరోజు మల్లిగాని భాగవతం బయటపడ్డది. మల్లిగాని ఛానల్కి ఒక క్రెడిట్ అంటూ లేదు. మల్లిగాడు అంటే ఒక బజార్ కుక్క అనే కాడికి వచ్చేసింది. వానికి స్టాండ్ లేదు, వానికి స్థిరత్వం లేదు, ఏం లేదు వానికి. మల్లిగాడు పనిచేసే బ్రోకర్ ఛానల్ వ్యూస్ పడిపోయింది మిత్రులారా. అది ప్రవీణ్ క్రెడిట్. అన్న మల్లిగాడు పేపర్ మనకు కావాలి, పోల్ వేయండి, మెజార్టీ వస్తే చదవండి, పోల్ వేయండి. వద్దు వద్దు గావాన్ని చదివి పెద్ద చేయద్దు. చిల్కా ప్రవీణ్ అన్నకు జర్నలిస్ట్ శంకర్ అన్నకు మరీ చెప్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం భద్రత కల్పించాలి. నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ మిత్రమా ఎర్రొల్ల యాదగిరి, థ్యాంక్ యూ సో మచ్. మల్లిగాడు పనిచేసే బ్రోకర్ ఛానల్ వ్యూస్ పడిపోయింది మిత్రులారా. అది ప్రవీణ్ బ్రో క్రెడిట్. థ్యాంక్ యూ. నేను మళ్ళీ చెప్తున్నా, చిల్కా ప్రవీణ్ ఇప్పుడు ఎట్లున్నాడో ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా అట్లనే ఉంటాడు. తెలంగాణ యువతను మోటివేట్ చేసి తెలంగాణ యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళని రాజకీయ నాయకులుగా తయారు చేయడానికి ఒక పెద్ద మహాసంకల్పం పెట్టుకున్నా నేను. అది ఎంత దాకా పోతుందో చూస్తా కానీ ఆ దారి నుండి మాత్రం పక్క దారి పట్టను. మీరు తప్పకుండా ముందు రోజులలో చూస్తారు. 3 సంవత్సరాల క్రితం నన్ను చూసిన వాళ్ళు ఏమన్నారంటే, కేసీఆర్ నడిపిస్తాను చిల్కా ప్రవీణ్, కేటీఆర్ నడిపిస్తున్నాను అన్నారు. చిల్కా ప్రవీణ్ వెనక కేటీఆర్ కేసీఆర్ ఏ గొట్టంగాడు లేడు. చిల్కా ప్రవీణే. చిల్కా ప్రవీణ్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదువుకున్న నాలెడ్జ్ ఉన్నది. చిల్కా ప్రవీణ్కు జ్యోతిరావు పూలే గారిని చదువుకున్న ఆలోచన ఉన్నది. చిల్కా ప్రవీణ్కి బిఎస్పి వ్యవస్థాపకులు మహనీయులు కాంశీరామ్ గారిని చదివిన నాలెడ్జ్ ఉన్నది. చిల్కా ప్రవీణ్ గారికి తమిళనాడు రాజకీయాన్ని వంట పట్టించుకున్న తెలివి కూడా ఉన్నది. కాబట్టి నేను మల్లిగాని లెక్క పూటకో పార్టీ పూటకో మాట మాట్లాడను. నాకు కులవాదం లేదు, నాకు మతవాదం లేదు. నాది ఉన్నదంతా ప్రాంతీయవాదమే. తెలంగాణ కోసమే పని చేస్తాం, తెలంగాణ ప్రజలను మోటివేట్ చేస్తాం, తెలంగాణ యువత చేత రాజకీయాన్ని చేపిస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ